అవును. ఇదైతే నిజం. ఎందుకంటే దీని తర్వాత కూడా మరి ఇజ్రాయెల్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఏంటి అనేది కూడా మేమైతే అడుగుదాము ఒకటే ఖచ్చితంగా. చెప్తున్నాము. మా కమ్యూనిటీ వాళ్ళమైతే మేము క్షమించము. మేము ప్రతి ఒక్కళ్ళము గలం విప్పుతున్నాం. మీరు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినా అది తప్పే. ఒకవేళ మీరు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా అది తప్పే. తప్పు చేయని వాళ్ళు ఎందుకని చచ్చిపోతారు? తప్పు చేసిన వాడు భయపడాలి. తప్పు చేస్తే చట్టం శిక్షించాలి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. చెప్పేవాడు ఎప్పుడు చచ్చిపోడు గానీ, అదొకటి ప్రజలను కూడా బ్లాక్‌మెయిల్ అండ్ చేస్తున్నారు ఇంకా అనే ఇదిలో చండాలం ఉండి ఏంటి అంటే ఇలాంటి దొంగ బాబాల వల్ల, ఇలాంటి దొంగ పూజారుల వల్ల, ఇలాంటి దొంగ పూజలు చేసే వాళ్ళ వల్ల నిజంగా పూజలు చేసే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అండ్ మనం అమ్మాయిలను ఏం చేస్తున్నాం? ఒక ఆడపిల్ల వెళ్ళిపోయింది, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, రేపు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఇలా ఇంకా ఎంతమందిని తీసుకొని వెళ్తారు? రోజుకొకడు పుడుతూనే ఉంటాడు దొంగ బాబాలు అంటూ, లేకపోతే నేను ఇచ్చేస్తాను అచ్చేస్తాను పుడుతూనే ఉంటారు. కాబట్టి యెస్. వీడికి సరైన శిక్ష పడితే వేరే వాళ్ళు భయపడతారు. అవును. అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్‌జెండర్ అని చెప్పుకున్నందుకు శిక్ష పడాలంటున్నారా? ఒక అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నందుకు శిక్ష పడాలంటున్నారా? మనిషిగా వాడు చేసిన ప్రతిదీ తప్పే. యాజ్ అన్ హ్యూమన్, యెస్. మనుషులుగా మనం బ్రతుకుతున్నాము. వాడు మనిషి కాదు కాబట్టి, మనుషుల్లో బ్రతికే అవకాశం లేదు కాబట్టి జంతువులనైతే జూలో పెట్టాలి. ఇట్లాంటి వాడిని అయితే తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్స్ లో ఎందుకంటే పడేయాలి. జంతువులకు కొన్ని ఎథిక్స్ అవైనా వీడికి అది చూపిస్తున్నాయండి. కూడా లేవు. జంతువులకు ఖచ్చితంగా ఎథిక్స్ అవి చూపిస్తున్నాయి. ఎందుకంటే ఆ వీటిని ఏదన్నా అంటేనే, దాన్ని రాయితో కొడితేనే మన మీదకి రివర్స్ అవుతుంది. అప్పటి వరకు మనల్ని ఏమి అనదు కూడా. కానీ వీడు అలా అనిపించట్లేదే అట్లా అని చెప్పేసి, వీడు వాడు అంటున్నానని కూడా తప్పు పట్టొద్దు. అంటే తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి పని చేశాడు కాబట్టి. ఇక్కడే మనతోనే ఉన్నారు. ఇక్కడ సురేష్ బాబు గారు కూడా ఉన్నారు. ఎందుకు అనంటే వర్షిణి విషయానికి వస్తే కూడా, ఇప్పుడు మెయిన్ గా వర్షిణి విషయానికి వస్తే నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? ఈ శ్రీనివాస్, గోర శ్రీనివాస్. ఏమని కూడా అంటే కూడా ఇక్కడ ఆ పింకీ అనేది అన్ని వేషాధారణ కోసం పెట్టుకున్న పేర్లు అవన్నీ కూడా, అవన్నీ ఇప్పుడు మేము ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు. ఆ పేర్లు ఏం పెట్టుకున్నాడని కూడా. ఆయనకు అవి బిరుదుల్లాగా మేము డబ్బు సంపాదించడం కోసము పేర్లు పెట్టుకుంటే తను మరి ప్రజలను మభ్య పెట్టడానికి, ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. వర్షిణిని నన్ను మర్చిపోండి, మమ్మల్ని టచ్ చేస్తే ఖచ్చితంగా మేము ఆత్మాహుతి చేసుకుంటాము, దానికి కారణం మీరే అని చెప్పేసి తెలుగు రాష్ట్రాలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకా మరి ఆ వార్నింగ్ ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో అర్థం కావట్లేదు. కొంచెమైనా బుద్ధి ఉండాలి, పక్కనున్న వర్షిణికైనా బుద్ధి ఉండాలి. కేసు పెట్టిన వాళ్ళకంట, ఫస్ట్ భార్య నన్ను వచ్చిన వాళ్ళకి అంట, తెలుగు ప్రజలకంట, మీడియా వాళ్ళకంట, ఇంకొకటి మా వీడియోలకు కామెంట్లు పెడుతున్న ప్రజలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాము. బుద్ధి ఉందమ్మ నీకేమన్నా కొంచెమైనా? ఎందుకంటే నువ్వు చేసిందే పెద్ద ఘనకార్యం అనుకుంటున్నావేమో కానీ, మీరు చేసిందే ఒక పెద్ద తప్పుడు పని. ఆ తప్పుడు పనికి ఇంకా మమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయొద్దంట. నువ్వేం గొప్ప పని చేసావా బ్యాడ్గా పోర్ట్రేట్ చేయకపోవడానికి? చెప్పు. అందుకే మరి ప్రజలు అంటారు, ఖచ్చితంగా అంటారు, మీరు చేసిన తప్పు కాబట్టి. మరి ఆ బ్లాక్మెయిల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంకొక మాట కూడా అన్నాడు, వర్షిణిని నన్ను మర్చిపోండి, ఇక మీదట మా కోసం మీరు వెతకొద్దు, పట్టుకోవాలని ట్రై చేయొద్దు. అంటే దీంట్లో ఏదో మతలబ్ ఉంది అని మేము అనుకుంటున్నాము. అదే విధంగా సురేష్ బాబు గారు కూడా అంటున్నారు. సార్ చెప్పండి సార్, అసలు అంటే ఇక్కడ వర్షిణిని నన్ను మర్చిపోండి, మేము కేదార్నాథ్లోనే సెటిల్ అయిపోతాము, మమ్మల్ని వెతకొద్దు అంటున్నారు. అక్కడ ఇప్పుడు మనకి ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఈ అఘోరాన్ని పేరు పెట్టుకున్నటువంటి ఈ అలియాస్ శ్రీనివాస్ ఏం చేస్తున్నారు, అసలు ఏంటనేది, అసలు ఆ వారితో పాటు కొంతైనా సావాసం చేసినటువంటి వ్యక్తి ముందు అతనితో మాట్లాడదాం. అతనితో మాట్లాడితే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఆ తర్వాత మనం అసలు ఫైనల్గా ఏం చేద్దామని చూద్దాం. ఖచ్చితంగా సార్ మీరు ఉన్నారు, మురళి గారు ఉన్నారు. మురళి గారు చెప్పండి సార్, ఎందుకంటే మీరు తనని కలిశారు స్వయంగా కూడా, ఎందుకంటే ఆ శ్రీనివాసుని కలిశారు. అసలు ఏంటి తన వర్షన్ ఏంటి కొద్దిగైనా మీకు తెలుసు కదా? ఎందుకు అంటే మీరు తనను చూశారు కాబట్టి, తనతో కాంటాక్ట్ లో ఉన్నారు కాబట్టి, మొన్నటి వరకు కూడా మాట్లాడారు కాబట్టి. ఈ మధ్య అయితే మాట్లాడలేదు. ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు మాట్లాడి? చాలా కాలం అయింది. అప్రాక్సిమేట్ అంటే పెళ్లి తర్వాత ఏమీ కాంటాక్ట్ అవ్వలేదు. పెళ్ళయ్యే 10 రోజులు అవ్వలేదు కదా. అంతకుముందు కూడా అప్పుడప్పుడు. ఏంటి తన వర్షన్ ఏంటి? మీరు ఏం తనకి చాలా నెంబర్లు ఏం తెలుసు తన గురించి చెప్పండి. మొదట్లో తనని కలిసినప్పుడు అయితే చాలా మంది కూడా ఆదరించారు. సికింద్రాబాద్కి వచ్చినప్పుడు అసలు అమ్మవారి గుడిలో అమ్మవారిని అపవిత్రం చేసినప్పుడు అతను వచ్చేసి ఒంటికాల మీద నిలబడి ఒక ముద్ర వేశాడు. చాలాసేపు నిలబడ్డాడు. అట్లా సార్ ఒంటికాల మీద నేను కూడా నిలబడతాను సార్. నిలబడండి, ఖచ్చితంగా నిలబడతాను. ఎందుకంటే నేను రోజు చేసుకుంటాను. గంట సేపు నిలబడడం గొప్ప కాదు కదా. ఆ ముద్ర వేసి గంట సేపు నిలబడ్డాడు. అలా కాదండి, ఆ విధంగా నిలబడ్డాడు. సరే, దిగంబరంగా వచ్చి దిగంబరంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కువ మందికి, చొక్కా విప్పి బయట నిలబడండి చాలు ఎవరైనా.
ఎంతమంది ఎంత లేదు సార్ సిగ్గుపడతారు తెలుసా? సిగ్గుపడిపోతారు. పిచ్చోళ్ళందరూ బాగానే నిలబడతారు. సిగ్గుపడతారు. అవును, పిచ్చోళ్ళే తిరుగుతారు, ఆ. సిగ్గుపడిపోతారు. అంత ఇప్పుడు మరి చెప్పినంత శ్రీనివాస్ ఈజీ కాదు. పిచ్చోడా మంచోడా సరే అండి, మీరు అంత చెప్పండి. గొప్ప పని చేసిన అతను ఇప్పుడు ఈ పనులు ఎందుకు చేస్తున్నాడు? సైకలాజికల్ స్ట్రాంగ్ ఉన్నాడు అతను. విల్ పవర్, అది అందరు నిలబడలేరు. సైకలాజికల్ గా అతను శరీరం అనేది చొక్కా విప్పి బయట ఎవ్వరు రారు. కొంతమంది దృష్టిలో అది సిగ్గుపడిపోతారు. అది ఆ, ఆఫ్టర్ ఆల్ చొక్కా ఆ, బయటకు వచ్చినప్పుడు చాలా మంది పైన ఏదో కప్పుకొని వస్తారు, ఆ. టవలైనా కలిసి. అయితే ఆయన అఘోరి అని నమ్ముతున్నారు. అటువంటిది చొక్కా లేకుండా, ఒంటి మీద ఏ డ్రెస్ లేకుండా పూర్తి నగ్నంగా ఒకరు బయటకు వచ్చారంటే ఎంత దమ్ముండాలి. అయితే ఆయన అఘోరి అని నమ్ముతున్నారు. వందల మంది, వేల మంది ప్రజల మధ్యలో విభూది పూసుకొని రావటం అంటే అతను ఆదర్శంగా తీసుకుంటాడు. ఎవ్వరూ చేయలేరు అట్లా. అయితే ఆయన అఘోరి అని నమ్ముతున్నారా లేకపోతే పిచ్చోడి కింద ముద్రేయాలని పిచ్చోడు ఎందుకు చెప్పమంటారా? అవుతాడు? పిచ్చోడు ఎందుకు అవుతాడు? మరి అఘోరి ఇప్పుడు అవుతాడా? అతను పిచ్చోడు ఖచ్చితంగా గొప్ప కాదు. వ్యక్తి. అఘోరి అతను అవుతాడా? చాలా గొప్ప వ్యక్తి మీ దృష్టిలో. గొప్ప వ్యక్తి అని కానీ అనట్లేదు. మరి ఆయన చూశారు కదా, మీరు దెబ్బలు ఖచ్చితంగా తగలకుండా అతను పోయారు వేసినటువంటి కాసేపు. ముద్ర చూసి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మహిళలందరూ పంజాగుట్ట కూడా సిగ్నల్స్ దగ్గరికి వెళ్తే సైకోలు ఎంతో మంది బట్టలిప్పుకొని తిరుగుతూ ఉంటారు సార్. ఓ రాయి చేతిలో లేదు పెట్టుకొని. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా బట్టలు ఇప్పదీసేది ఎప్పుడు మనిషి ప్రాణంతో లేనప్పుడు. Yes. అంటే అతను ఒక శవం, అంటే మనుషుల మధ్యన తిరగకూడనటువంటి వ్యక్తి, అంతే కదా. అంతే. నెక్స్ట్ బట్టలు విప్పి ఒళ్ళంతా విభూది పూసుకొని ఉన్నాడు అతను. ఆ యొక్క భస్మం అంతా పూసుకొని ఒళ్ళంతా, భస్మం వేరు విభూది వేరు. నెక్స్ట్ అదంతా కూడా పూసుకొని రుద్రాక్షలు కూడా ధరించి ఆ విధంగా అతను ముద్ర వేసుకొని ఉంటే అక్కడ ఉండేటువంటి మహిళలందరూ చూసి అసలు చాలా వాళ్ళు భక్తి భావానికి లోనైపోయారు. ఇక్కడ ముత్యాలమ్మ వారి ముత్యాలమ్మ గుడి దగ్గర చుట్టూరా ఉన్నటువంటి మహిళలు కూడా చూసి. అంటే అమ్మవారి గుడి కోసం వచ్చినటువంటి భక్తుల, ఇతని కోసం వచ్చినటువంటి భక్తుల, అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి భక్తులే ఇతని కోసము ఇతను రావడం చూసి కూడా ఈమె సాక్షాత్ దైవ స్వరూపమే వచ్చింది అన్నట్టు కూడా భావించారు మొదట్లో. దైవ స్వరూపం. తరువాత కూడా దారి తప్పింది ఆమె. ఆ విధంగా వచ్చినటువంటి ఆమె వాస్తవానికి కూడా చూస్తే ఈ యొక్క ఇంకా మీరు ఆమె అనే సంబోధిస్తున్నారా? ఇతనికి ఆవిడగానే తెలుసు కాబట్టి అందరికీ తెలుసు. సికింద్రాబాద్ లో ఇప్పుడు ఆమె కూడా రోడ్డు ఇంకా మీద ఆమె బట్టలు వేసుకొని తిరగట్లేదే. అందరూ రోడ్డు మీద దిగంబరంగా తిరుగుతుంది ఆమె. చంద్రముఖి గారు ఏదో నేను అడుగుతున్నారు, అడుగుతున్నాను, ఒకసారి ఆవిడ ఎలా అనిపించింది మీకు? పురుషలింగం లేని వాళ్ళని ఆడవాళ్ళకి ఎవరు చెప్పారండి పురుషలింగం లేని వాళ్ళు ఆడవాళ్ళు? ఇప్పటిదాకా నేను మొత్తుకుంటున్నాను కదా వాళ్ళు కాదు అని. వారి ఆధార్ కార్డు లో ఫిమేల్ ఉంది, వారి ఆధార్ కార్డు లో ఫీమేల్ ఉంది. మీ ఇన్ని ఆధార్ మోసాలు చేసిన వాళ్ళు కుక్కకి అది ఆధార్ కార్డు ఇస్తున్నారు, కుక్కకి ఆధార్ కార్డు ఇస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు నాయన నువ్వు? ఆధార్ కార్డు లో ఫిమేలే ఉంది. ఆధార్ కార్డు కంటే ఆధార్ ఇంటికి ఏమన్నా సరే ఇప్పుడు అమ్మాయిల్ని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి అమ్మాయిల్ని తీసుకెళ్లి దానికి శ్రీనివాసన్ ఏమంటారు? ఎందుకు పిలుస్తున్నారు మరి ప్రజలు? అంత నాలెడ్జ్ అయితే మాకు లేదు. ఇప్పుడు ఒకటి సరే అండి, అందులో శ్రీనివాస్ అనే పేరు ఓకే, ఇతను దృష్టిలో అతను ఏమన్నా- ఆమె ఒక్క అంటే నిమిషం. ఆధార్ ఆధార్ కార్డుని కార్డు ఏం ఆధారంగా పేరుందండి? చేసుకొని చెప్తున్నారా మీరు? బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆ, అని ఇంటి పేరు కూడా ఏదో ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర. బ్రహ్మ స్త్రీయా విష్ణు స్త్రీయా మహేశ్వరుడు స్త్రీయా చెప్పు. ఆ విషయం కూడా ఖచ్చితంగా అది కూడా క్వశ్చన్ చేసాము. ఏం బ్రహ్మ చెప్పారు? విష్ణు మహేశ్వర అతను త్రిమూర్తుల available పేరు లేడు పెట్టుకున్నాడు కదా. కదా. అతను శివ పార్వతి సరస్వతి అని పెట్టుకుంటే బాగుండేది. ఏంటండి? శివ పార్వతి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.